ఏ ప్రాబ్లం అయినా మనం ఫస్ట్ 3 స్టెప్స్‌లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. మనకిచ్చినవి, మనం కనుక్కోవాల్సినవి ఈక్వేషన్ ఫార్మేషన్ అండ్ సొల్యూషన్ అనమాట థర్డ్ స్టెప్. ఓకే. సో, ఫస్ట్ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవాలి. తర్వాత మనకి ఏమేమి ఇచ్చాడో రాసుకోవాలి. తర్వాత మనం ఏం కనుక్కోవాలో రాసుకోవాలి. తర్వాత మనం వాటిని బట్టి మనం కొన్ని ఈక్వేషన్స్ ఫార్మ్ చేసుకొని వాటిని సొల్యూషన్ అనుకుంటాం అనమాట. జనరల్‌గా ఏ ప్రాబ్లం అయినా కూడా ఇదే ఫార్మాట్‌లోనే మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీనా వచ్చి బ్యాంక్‌కెళ్ళి ₹2000 డ్రా చేసింది. తనకి ₹50 నోట్లు, ₹100 నోట్లు ఫార్మాట్‌లో ఆ ₹2000 ఇచ్చారనమాట. తనకు మొత్తం 25 నోట్లు వచ్చినాయి చేతికి. ఓకే. అయితే ₹50 నోట్లెన్ని, ₹100 నోట్లెన్ని అని అడిగాడు క్వెషన్. ఓకే. సో, ఇప్పుడు మనకిచ్చిందేంది, మీనా వచ్చి ₹2000 విత్‌డ్రా చేసింది. ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏంటిది, తనకి మొత్తం వచ్చి 25 నోట్స్ వచ్చాయి చేతికి. ఓకే. అది సెకండ్ స్టెప్. థర్డ్ పాయింట్ ఏంటి, మొత్తం వచ్చి వచ్చిన మనీ మొత్తము ₹50, ₹100 నోట్ ఫార్మాట్స్‌లోనే వచ్చాయి. ఓకే. ఇది మూడో స్టెప్. ఇవి ఇచ్చాడు అంతే. ఓకే. మనం ఏం కనుక్కోమన్నాడు, నెంబర్ ఆఫ్ ₹50 నోట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ₹100 నోట్స్ అని అడిగాడు. ఓకే. సో, మనకి ఇచ్చినవి అయిపోయింది, మనం కనుక్కోవాల్సింది అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా ఈక్వేషన్ ఫార్మేషన్ చేసేటప్పుడు మనకి ఏవైతే కనుక్కోమంటాడో వాటికి సమ్ వేరియబుల్స్ అసైన్ చేస్తాం అనమాట. మనకు తెలియని వాటిని ఎక్స్ అనుకుంటాం కదా, వాటిని వేరియబుల్స్ అంటాం కదా, అలానే వాటికి వేరియబుల్స్ అసైన్ చేస్తారనమాట. ఇప్పుడు మనకు తెలియదు, నెంబర్ ఆఫ్ ₹50 నోట్స్ తెలియదు, నెంబర్ ఆఫ్ ₹100 నోట్స్ తెలియదు. సో, ఆ రెండింటికి మనం 2 వేరియబుల్స్ని అసైన్ చేస్తాం. ఓకే. సో, నెంబర్ ఆఫ్ ₹50 నోట్స్ని ఎక్స్ అనుకుంటాం, ₹100 నోట్స్ని వై అనుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఫార్మేషన్ చేయాలి. ఓకే. సో, ఈక్వేషన్ ఫార్మేషన్ ఎట్లా చేస్తామో చూస్తాం. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇప్పుడు ₹50 నోట్స్, ₹100 నోట్స్ ఉన్నాయనుకోండి. ఓకే. సో, మీ దగ్గర ఒక ₹50 నోట్ ఉంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నట్టు, 50 × 1 ₹50 ఉన్నట్టు, అంతే కదా. మీ దగ్గర ₹250 నోట్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఎంత ఉన్నట్టు, 50 × 2 అంటే ₹100 ఉన్నట్టు. మీ దగ్గర 3 నోట్స్ ఉంటే 50 × 3 ₹150 ఉన్నట్టు కదా. కాదు, మీ దగ్గర ఎన్ని ₹50 నోట్స్ ఉన్నాయనుకున్నావు, ఎక్స్ ₹50 నోట్స్ అనుకున్నావు. అప్పుడు మీ దగ్గర ఉన్న మనీ అవుతుంది 50 × x, రైట్, 50x అవుతుంది. ఓకే. సో, మీ దగ్గర ఎక్స్ నోట్స్ ఉన్నాయి కాబట్టి ₹50 నోట్స్, మీ దగ్గర ఉన్న మనీ 50x అవుతుంది. అలానే మీ దగ్గర వై నోట్స్ ఉన్నాయి కాబట్టి ₹100వి 100 × y 100y అవుతుంది అనమాట. ఓకే. సో, మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఎంత, ₹50 నోట్స్ ద్వారా వచ్చిన మనీ 50x, ఓకే, ₹100 ద్వారా వచ్చిన మనీ 100y, రెండు కలుపుకుంటే ఎంత విత్డ్రా చేసింది తను, మొత్తం ₹2000 విత్డ్రా చేసింది. ఓకే. తను ₹50 నోట్ ద్వారా వచ్చిన మనీ 50x, ₹100 ద్వారా వచ్చిన మనీ 100y చూసుకుంటే మొత్తం మనీ ₹2000 విత్డ్రా చేసింది. సో, ఇక్కడ చూస్తే మనకి 50 అనేది కామన్గా ఉంది అన్నిట్లో. ఓకే. సో, 50తో క్యాన్సిల్ కొట్టాము ఈక్వేషన్స్ మొత్తాన్ని, అంటే రెండు సైడ్లు 50తో డివైడ్ చేస్తాం అనమాట. అప్పుడు 50 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 50 2s అవుతుంది, ఇక్కడ 50 40 అవుతుంది అనమాట. సో, అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది, అంటే ఇక్కడ నేను సింప్లిఫికేషన్ x + 2y = 40 అవుతుంది. అంటే 50 క్యాన్సిల్ చేశాను అనమాట అంటే ఈక్వేషన్లో. సో, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే. మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడు, మొత్తం మీనాకి ఎన్ని నోట్స్ వచ్చాయి, 25 నోట్స్ వచ్చాయి. తన దగ్గర మనం ఎక్స్ నోట్స్ ₹50 ఉన్నాయనుకున్నాం, వై నోట్స్ ₹100 ఉన్నాయనుకున్నాం. సో, మొత్తం నోట్స్ అంటే x + y అనమాట. ఓకే. మొత్తం నోట్స్ వచ్చి 25 అని ఇచ్చాడు. ఇది సెకండ్ ఈక్వేషన్. మనకి ఒక్కసారి 2 ఈక్వేషన్స్ ఫార్మేషన్ చేసిన తర్వాత ఇంకా మన బేస్ ప్రాబ్లమ్ని మర్చిపోతాం. ఓకే. మనం ఫైనల్ ఈక్వేషన్స్ తీసుకుందాం. సో, మనకు వచ్చినటువంటి 2 ఈక్వేషన్స్ రాసుకుందాం ఫస్ట్. ఓకే. సో, ఈ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో, ఇప్పుడు ఏం చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ వాడి వీటి నుంచి ఒక వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేసి రెండో వేరియబుల్ని కనుక్కుంటాం అనమాట. ఓకే. సో, ఫస్ట్ నేను ఎలా చూపిస్తానంటే అసలు ఈ ఎలిమినేషన్ మెథడ్ ఎందుకు వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. తర్వాత రియల్గా ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాను. ఏంటి సెకండ్ ఈక్వేషను, x + y = 25 కదా. ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ మనం యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఎటువంటి మార్పు రాదు కదా ఈక్వేషన్కి. సో, నేను ఇప్పుడు ఆ ఈక్వేషన్కి ఏం చేస్తానంటే x + y = 25 ఈక్వేషన్కి బోత్ సైడ్ 40 సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇటు సైడ్ 40 సబ్ట్రాక్ట్ చేస్తాను, ఇటు సైడ్ 40 సబ్ట్రాక్ట్ చేస్తాను. అప్పుడు ఈక్వేషన్ ఏమన్నా మారుతుందా, మారదు కదా. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ చూస్తాను అనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ వచ్చి ఈ 40 బదులు x + 2y అని సబ్స్టిట్యూట్ చేస్తాను, ఎందుకంటే x + 2y = 40 కదా. సో, 40 బదులు నేను x + 2y అని సబ్స్టిట్యూట్ చేస్తాను. రైట్ సైడ్ 40ని అలానే ఉంచుకుంటాను. ఓకే. 25 - 40ని. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, ఇక్కడ x ఈ x క్యాన్సిల్ అయిపోతుంది,
వైలో నుంచి -2y పోతే -5 అవుతుంది. ఇక్కడ -5 = -15 అవుతుంది. అంటే y = 15 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి y అనేది వేరియబుల్ వచ్చేస్తుంది. సో అప్పుడు మన ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఈ ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, x + y = 25 కదా. సో ఈ 15 సబ్స్టిట్యూట్ చేసి ఈ 15 అటుపక్కకు పంపించాలి అంటే అర్థం ఏంటంటే మనం బోత్ సైడ్ 15 సపరేట్ చేస్తాం అనమాట. బోత్ సైడ్ 15 సపరేట్ చేస్తే లెఫ్ట్ సైడ్ 15 క్యాన్సిల్ అయిపోయి x మిగులుతుంది. రైట్ సైడ్ వచ్చి 25 - 15 అంటే 10 వస్తుంది అనమాట. సో x = 10. సో ఈ విధంగా మనకి x, y వేరియబుల్స్ కనుక్కుంటాం అనమాట. అంటే ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసాం. ఓకే, సో అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది సేమ్ కాబట్టి మనం ఈ విధంగా స్టెప్స్ రాయకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గాను 2 ఈక్వేషన్స్ రాసుకొని, ఇప్పుడు x కోఎఫిషియంట్స్ సేమ్గా ఉన్నాయి కదా, సో డైరెక్ట్గా ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఒక వేరియబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ కోఎఫిషియంట్ సేమ్గా లేదనుకోండి, ఏదో ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో దాన్ని మల్టిప్లై చేసి x కానీ y కానీ కోఎఫిషియంట్స్ సేమ్గా వచ్చేటట్టుగా చూసుకుంటాం అనమాట. చూసుకొని ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మైనస్ చేయడం అంటే ఏంటి, వీటి యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి. ఓకే, సైన్స్ చేంజ్ అయితే x క్యాన్సిల్ అయిపోతుంది. 2yలో నుంచి y పోతే ఎంత వస్తుంది, y వస్తుంది. 40లో నుంచి 25 పోతే 15 వస్తుంది. అంటే y అనేది 15 రివీల్ అయిపోయింది. సో ఈ y తీసుకొని ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వచ్చి 10 అని వస్తుంది అనమాట. ఓకే, సో అసలు x అంటే ఏంటి, 50 రూపీస్ నోట్స్. y అంటే ఏంటి, 100 రూపీస్ నోట్స్. అంతే కదా. సో ఫైనల్గా ఆ వేరియబుల్స్ రివీల్ చేస్తాం అనమాట. అంతే. ఓకే, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. నేను డీటెయిల్ వీడియో చేస్తాను తర్వాత మీకు. ఓకే, లైవ్ క్లాసెస్ కూడా తీసుకుంటాను ఫ్రీగాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటాను.